సొంత ఇల్లు లేక ఒకే ఇంట్లో దారిలో తడికి అడ్డం పెట్టుకునో లేకపోతే చీర అడ్డం పెట్టుకునో ఉన్నటువంటి సందర్భాలు చూశారు. కొంతమంది అయితే కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నారు. ఎవరైనా చనిపోతే ఇంట్లో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టడానికి కూడా అద్దెకున్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి చాలా కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా గుర్తున్నాయి. ఆ రోజున ఇవన్నీ చూసిన తర్వాత నేషనల్ కాలేజ్ దగ్గర శ్మశానంలో, నిజంగా శ్మశానంలో కూడా ఇల్లు వేసుకుంటాకి వెళ్ళిపోయినారు. ఆ రోజున వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చేస్తే ఆ రోజు కోనేటి సెంటర్లో ధర్నా పెట్టి వాళ్ళందరినీ పోలీసులు పెట్టి కొట్టించారు. ఆ రోజున మొత్తం అప్లికేషన్ తీసుకున్నాం. దగ్గర 6,000-7,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా కట్టి ఆ కట్ట నెత్తి మీద పెట్టుకుని కోనేటి సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ గారికి సమర్పించి ఆ రోజున మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఇవాళ మరి అది ఆలస్యమైన ఇవాళ కొంతవరకు చేసుకోగలిగాం.